హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. ఇవాళ మన ఛానల్లో నేను మీ అందరి కోసం వ్యాలంటైన్స్ డే స్పెషల్ రెడ్ వెల్వెట్ కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: విప్పింగ్ క్రీమ్, మైదా, పాలపొడి, కోకో పౌడర్, సన్ఫ్లవర్ ఆయిల్, కరిగించిన వెన్న, బీట్రూట్ జ్యూస్, పంచదార పొడి, కాస్త పులిసిన పెరుగు, మంచినీళ్ళు, టొమాటో రెడ్ కలర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ మెయిడ్, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి జల్లెడ పెట్టుకుని అందులోకి 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, 2 టేబుల్ స్పూన్ల పాలపొడి, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని 3 సార్లు వీటన్నిటిని బాగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా 3 సార్లు జల్లించుకోవటం వలన పిండిలోకి గాలి చేరి కేక్ బేక్ అయ్యేటప్పుడు బాగా పొంగడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అదే బౌల్లోకి 1/2 కప్పు కాస్త పులిసిన పెరుగు, 1/2 కప్పు నీళ్ళు, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ టొమాటో రెడ్ కలర్, 1/2 కప్పు బీట్రూట్ జ్యూస్ కూడా పోసుకుని ఒకసారి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ బీట్రూట్ జ్యూస్ కోసం బీట్రూట్ ముక్కల్ని మిక్సీ పట్టుకుని ఆ పల్ప్ని మస్లిన్ క్లాత్లో వేసుకుని ఒత్తుకుంటే సరిపోతుంది. అచ్చగా బీట్రూట్ జ్యూస్ మాత్రమే వాడితే కేక్ బేక్ అయ్యేసరికి కలర్ ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచి కలర్ కోసం బీట్రూట్ జ్యూస్తో పాటు టమాటో రెడ్ కలర్ కూడా యూస్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి చివరిగా 200 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కేక్లో మనం ఎగ్ వేయట్లేదు కాబట్టి దానికి బదులుగా కాస్త పులిసిన పెరుగును వేస్తే కేక్ సాఫ్ట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్లోకి ముందుగానే జల్లెడ పట్టుకున్న పిండిని కూడా వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కేక్లో చెప్పిన అన్ని మెజర్మెంట్స్ కోసం మెజరింగ్ కప్స్ని వాడితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. చివరిగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్, 50 గ్రాములు కరిగించిన వెన్నను కూడా వేసుకుని ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కేక్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుకోవాలి, అలా కాకుండా ఇంకే ఆయిల్తో చేసినా సరే టేస్ట్ మొత్తం చెడిపోతుంది. ఇప్పుడు ఒక 4 to 6 ఇంచెస్ కేక్ టిన్ని తీసుకుని అందులో నెయ్యి కానీ వెన్న కానీ లేదా నూనె కానీ వేసుకుని టిన్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ కూడా వేసుకుని ఇందులోకి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ వేసుకోవటం వలన కేక్ బేక్ అయిన తర్వాత టిన్కి అంటుకోకుండా ఈజీగా ఊడి వస్తుంది. కేక్ బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా 2-3 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ముందుగా 200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకుని పెట్టుకోవాలి. అవన్ ప్రీహీట్ అయిన తర్వాత హై ర్యాక్ పెట్టుకుని దాని మీద ఈ కేక్ టిన్ని కూడా పెట్టి 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 35 to 40 మినిట్స్ మధ్య బేక్ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. 35 to 40 మినిట్స్ తర్వాత కేక్ని బయటికి తీసి టూత్పిక్తో గుచ్చి చూసినప్పుడు టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. కేక్ని బయటికి తీసిన తర్వాత చూపిస్తున్న విధంగా నైఫ్తో సైడ్స్ మొత్తాన్ని లూజ్ చేసుకుని అప్పుడు ప్లేట్లోకి తిరగదిప్పుకోవాలి. లేకపోతే కేక్ సైడ్స్కి అంటుకుపోయి తిరగదిప్పినప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ కేక్కి అంటుకుని ఉన్న బటర్ పేపర్ మొత్తాన్ని తీసేసి అప్సైడ్ డౌన్ పొజిషన్లో పెట్టుకుని ఐసింగ్ చేయడానికి ముందు 5-6 గంటల పాటు కేక్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. 5-6 గంటల తర్వాత ఐసింగ్ చేయడానికి ముందు కేక్ పై లేయర్ని ఇలా చూపిస్తున్న విధంగా తీసేసి లెవెల్ చేసుకోవాలి. అలా తీసేసిన పై లేయర్ని పడేయకుండా చిన్న ముక్కలుగా చేసి చేత్తోనే కలుపుతూ పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఐసింగ్ చేయడానికి గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బౌల్ని బయటికి తీసి అందులోకి 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ వేసుకుని ఫుల్ స్పీడ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు లేదా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు, అంటే క్రీమ్ గట్టిపడేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బౌల్ని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వలన క్రీమ్ని బీట్ చేసేటప్పుడు స్టిఫ్ పీక్స్ తొందరగా రావటమే కాకుండా రూమ్ టెంపరేచర్లో తొందరగా కరిగిపోకుండా కూడా ఉంటుంది.
ఇలా తయారు చేసుకున్న ఐసింగ్ని మనకు నచ్చినట్టుగా కేక్ మీద అప్లై చేసుకుని ఇందాకే పొడి చేసి పెట్టుకున్న కేక్ క్రమ్స్ని కూడా వేసుకుని చాక్లెట్ కార్వింగ్స్తో డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెడ్ వెల్వెట్ కేక్ మన లవ్డ్ వన్స్తో ఎంజాయ్ చేయడానికి రెడీ. సో ఫ్రెండ్స్, ఈ వ్యాలంటైన్స్ డేకి నేను చేసిన ఈ రెడ్ వెల్వెట్ కేక్ని మీరు కూడా ట్రై చేసి మీ లవ్డ్ వన్స్ ఎంత ఇంప్రెస్ అయ్యారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. దాంతోపాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి నా ఒక్క రెసిపీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.